ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో ఉగాదికి సంబంధించినటువంటి పురాణ గాథ, అట్లాగే మనకు తెలుగు సంవత్సరములు 60, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికై నారదుడు ఓసారి వైకుంఠానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి చర్చకు వస్తుంది. అదేంటంటే విష్ణు లీలల గురించి. ఆ లీలలు మాయలకు ఎవరైనా లోనవుతారేమో కానీ తనపై మాత్రం పనిచేయవంటూ విష్ణువుతో నారదుడు చెప్తాడట. ఒక్కసారిగా నవ్వేసినటువంటి విష్ణువు భూలోకంలోని ఓ అడవిలో ఉన్నటువంటి సెలయేరును చూపించి అందులో స్నానము చేసి రమ్మని నారదుడికి సూచిస్తాడు. విష్ణువు చెప్పినట్లుగానే నారదుడు ఆ సెలయేరులో స్నానం చేస్తాడట. దీంతో నారదుడు తన రూపాన్ని కోల్పోయి ఒక్కసారిగా స్త్రీ రూపంలోకి మారిపోతాడు. అయితే తనకు గతమేమీ కూడా గుర్తుండదు. ఏమీ అర్థం కాని స్థితిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా వేట కోసం అడవికి వచ్చినటువంటి ఒక రాజు స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడిని చూసి మోహిస్తాడట. ఆమెను ఒప్పించి వివాహం కూడా చేసుకుంటాడు. ఈ క్రమంలో వారికి 60 మంది కుమారులు జన్మిస్తారు. వారిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. కొన్నాళ్ళకి వేరొక రాజ్యంతో వీరిపై యుద్ధం ప్రకటిస్తారు. ఈ మేరకు రాజుతో సహా 60 మంది కుమారులు యుద్ధ భూమిలో ప్రత్యర్థి రాజు చేతిలో ప్రాణాలు కోల్పోతారట. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాణి ఏడుస్తూ విష్ణువును ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నారదా, నీవు ఎవరనేది ఇంకా గుర్తుకు రాలేదా అని అడిగిన తక్షణమే నారదుడు స్త్రీ రూపాన్ని వదిలి తన పూర్వ రూపంలోకి మారిపోతాడు. తనపై విష్ణు లీలలు పనిచేయవని చెప్పినటువంటి నారదుడు విష్ణువు ఎదుట సిగ్గుతో తల వంచుతూ, దేవా, నాపై ఎలాంటి లీలలు మాయలు పనిచేయవని అన్నందుకు చాలా గొప్ప గుణపాఠం నేర్పావు తండ్రి అంటాడట. బ్రహ్మచారినైనటువంటి తాను స్త్రీగా మారి మాతృత్వాన్ని రుచి చూశానని, ఇప్పుడు ఆ కుమారుల యొక్క మరణాన్ని భరించలేకపోతున్నట్లు మొరపెట్టుకుంటాడట. వారి జ్ఞాపకం శాశ్వతంగా నిలిచేలా చేయమని శ్రీహరిని కోరతాడు. దీంతో ఆ 60 మంది కుమారుల పేర్లు 60 సంవత్సరాల నామాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయి అనేటువంటి వరాన్ని నారదుడికి ఇస్తాడు. 60 సంవత్సరాలను వారి పేర్లతోనే పిలుస్తారని చెప్తాడట. ఈ 60 పూర్తయిన తర్వాత ఏంటి అంటే మరోసారి ప్రభవతో సంవత్సరాల చక్రం పునఃప్రారంభమవుతుందని వరమిస్తాడు. కాగా 60 సంవత్సరాలలో 40వది అయినటువంటి పరాభవ నామ సంవత్సరంలోకి ప్రస్తుత ఉగాదితో మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ ఉగాది పర్వదినము నుండి వచ్చే సంవత్సరం వరకు కూడా సమస్త ప్రాణకోటికి శుభములు కలిగించాలని కోరుకుంటూ ఓం నమో రామదూతాయ.